నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నీటి విషయంలోనైనా సహకారం విషయంలో అయినా తెలుగు వారంతా కలిసి ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. గత ఏడాది సుమారు కృష్ణా గోదావరి నదుల నుంచి 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని వ్యాఖ్యానించారు. దీనికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఇవాళ గుంటూరు జిల్లాలో జరిగిన తెలుగు మహాసభలో పాల్గొని ప్రసంగించారు. సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలంటే మనలో ఐకమత్యంగా ఉండాలని చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు 2 రాష్ట్రాలు ఉన్నా కూడా తెలుగే మాతృభాష అని తెలిపారు. 2 రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకి పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాకనే సాగర్ జలాలను ఉపయోగించుకునేలాగా ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులు తెచ్చారని ప్రస్తావించారు. పోయిన సంవత్సరం దగ్గర 6,282 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3,000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది త్యాగాలు చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడను. ఐక్యత వరకే ఇక్కడ మాట్లాడతాను. మిగిలిన విషయాలని బయట చెప్తాను. కానీ నా జీవితాశయం ఒకటి, నీటి విషయంలో కానీ సహకారంలో కానీ తెలుగు వారందరూ కలిసి ఉండాలి. ప్రపంచంలో ఎక్కడున్నా మనల్ని గుర్తించేది ఏకైక భాష, అది తెలుగు భాష. ఆ భాష ముందుకు పోవాలంటే తెలుగు జాతి తరతరాల మధ్య కుటుంబ బంధాలను భాష బలపరుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన తెలుగు భాష పరిరక్షణకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆంగ్లం నేర్చుకోవడం తప్పు కాదు, తెలుగు మర్చిపోవడం తప్పేనని కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యాఖ్యానించారు. కేవలం సంభాషణ మాధ్యమం మాత్రమే కాదు, శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తున్న మన పూర్వీకుల స్వరం, వేల సంవత్సరాలు పైగా సాహిత్య సాంప్రదాయాన్ని నింపుకున్న ఒక మహా సముద్రం. అన్నమాచార్యుల కీర్తనల నుండి శ్రీ విప్లవ కవిత్వం వరకు, మహాభారతం నుండి విశ్వనాథ సత్యనారాయణ ఆధునిక సాహిత్యం వరకు తెలుగు ప్రపంచానికి విజ్ఞానాన్ని, వినోదాన్ని, విప్లవ స్ఫూర్తిని అందించినటువంటి భాష ఈ తెలుగు భాష. భాష చనిపోతే సంస్కృతి చనిపోతుంది, సంస్కృతి చనిపోతే మనకి గుర్తింపు మాయమవుతుంది అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఇంట్లో తెలుగులో మాట్లాడాలి. నేను కూడా అమెరికాలో ఉన్న మా పిల్లలతో ఎప్పుడు తెలుగులోనే మాట్లాడతాం. ఎందుకంటే తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు పిల్లలకని తెలుసుకోవాలి. తెలుగు కథలు, తెలుగు సామెతలు చెప్పాలి, తెలుగు పాటలు వినిపించాలి. మన భాష విలువను, చరిత్రను, గొప్పదనాన్ని
ప్రతి ఒక్కరికి తెలియజే కక్ష కట్టి తనను బీఆర్ఎస్ నుంచి బయటికి పంపించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఎమ్మెల్సీగా తన రాజీనామా ఆమోదించాలని మండలిలో చైర్మన్ ను కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ జాగృతి ఏర్పాటు, ఎంపీగా పోటీ చేసే క్రమం వరకు జరిగే పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ లో ఎలాంటి ప్రజాస్వామ్యం లేదని, కనీసం తన వాదన లేకుండా బహిష్కరించారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం నిర్మాణం వరకు అవినీతి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం జరిగిన అవినీతి గురించి కేసీఆర్ కు వివరించానని, ఆయన కనీసం పట్టించుకోలేదని తెలిపారు. ఇక్కడ పోటీ చేయాలని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాకు పిలిచి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా వారిని అడుక్కొని టికెట్ తీసుకోలేదు అధ్యక్ష. ఆ నిజామాబాద్ ప్రజలు దాన్ని గౌరవించారు. ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో పనిచేసుకుంటూ వెళ్ళినాం అధ్యక్ష. ఎవరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు, తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పక తప్పదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా ఏపీ మంత్రులు సమాధానం ఇచ్చారు. వైసీపీ సాక్షి మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాయలసీమకు ద్రోహం చేసిందే జగన్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ నేతల విమర్శ ధీటుగా ఏపీ మంత్రులు సమాధానమిచ్చారు. వైసీపీ సాక్షి మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై ధ్వజమెత్తారు. జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయిందని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. ఆయనే చెప్పాడు, కోర్టుకు పోదాము, భోగాపురం పోదాము, ల్యాండ్లన్నీ కూడా నిలబెట్టేస్తాము, మళ్ళీ మీకు ఏవైతే ఉన్నాయో మీ యొక్క ల్యాండ్స్ అన్ని కూడా, మీ పొలాలన్నీ కూడా మీకు వెనక్కి ఇప్పిస్తా అని చెప్పి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏమంటాడు, మధ్యాహ్నం పూట విశాఖపట్నంలోనే ఈగలు తోలుతున్నారు. విశాఖపట్నంలో ఈగలు తోలితే ఈగలు కూడా ఉండవు అనేది ఆయన అర్థం. అది మరి ఈగలు కూడా తోలడానికి నువ్వు ఏ విధంగా నువ్వు చేసిన గొప్ప ఘనత అంటావు, ఎట్లా ఏ విధంగా ట్వీట్లు పెట్టుకుంటా ఉన్నావు, కనీసం ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎయిర్పోర్ట్కు ఒకటి అడుగుతా ఉన్నా, మీరు ఒక అపరిచితుడుగా మారినారా? ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు మీరు అసత్యాలకు అంబాసిడర్గా మారి ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. అంటే నీకు నచ్చినప్పుడు ఒక రకంగా జిఎంఆర్ గారు కనపడతారు. ఆ రోజు జిఎంఆర్ సంస్థకు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే టెండర్ల విధానంలో ఉందో ఆ టెండర్ల ప్రకారం కూడా టెండర్లు పిలవడం జరిగింది. వాటిలో క్వాలిఫైడ్ అయ్యారు. క్వాలిఫైడ్ అయిన వారికి ఒప్పజెప్పడం రెవెన్యూ షేర్ ప్రకారం కానీ ఇంకోటి కానీ క్వాలిఫైడ్ అయినటువంటి ప్రకారం ఇవ్వడం జరిగింది. అదే జిఎంఆర్ సంస్థ తీసుకొచ్చిన తర్వాత మరీ నీకు నచ్చినప్పుడు పూజ చేసుకుంటూ, అంటే ఏదైనా కానీ ఒకసారి పూజ చేస్తే సరిపోదు, 2 సార్లు ఫౌండేషన్ వేసే విధానం ఆయనకు ఉన్నాయి. ఆ విధానాలు కూడా మళ్ళీ రేపు ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను. ఏదైతే దోపిడీ సంస్థ జిఎంఆర్ అన్నారు, మరి అదే దాని మీద కూర్చొని ఆయన గురించి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మీది విధ్వంసం, మాది వికాసం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈ 18 నెలల కాలంలో కంప్లీట్ చేసి 95% చేసామని చెప్పారు. గతములు కూడా రాబోయే 30-40 ఏళ్ళకు కూడా అవసరం ఉంటుందని ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా దాని ఫలితాలు కూడా చూస్తే 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడు ఆ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీకి అభిమానిస్తూ వచ్చారు. అటువంటి ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. ఆ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి. పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలంటే ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉంటే
తప్పనిసరిగా మనం అనుకున్న విధంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన చేసి విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి బీజం వేశారు. మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే అయ్యేసరికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి నైట్ ల్యాండింగ్ లేదు. ఏదో 1:60 ఫ్లైట్ ఉండేది. మొదటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్కి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా తీసుకొచ్చి కొత్త టెర్మినల్ నిర్మించి ఒక స్థాయికి తీసుకొచ్చారు. అయితే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టు నేవల్ పరిధిలో ఉంది కాబట్టి దీన్ని ఇంతకంటే మనం ముందుకు తీసుకెళ్ళలేం. అది కూడా సిటీ మధ్యలో ఉంది, ఎక్స్పాండ్ చేయడానికి కూడా అవకాశాలు లేవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ 3 జిల్లాలు రూపురేఖలు మారాలంటే, ఈ 3 జిల్లాలు మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలంటే మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. లాల్పురం బ్రాండ్ జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసేలాగా టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళలు కృషి చేయాలని తెలిపారు. లాల్పురం జనసేన పార్టీ నాయకులు కాటూరి శ్రీను మాస్టర్ ఆధ్వర్యంలో మహిళలకి ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, అడప మాణిక్యాలరావు, కొర్రపాటి నాగేశ్వరరావు, వడ్రానం మార్కండేయులు, జనసేన పార్టీ కార్పొరేటర్ల దాసరి లక్ష్మీ దుర్గ, ఎర్రంశెట్టి పద్మావతి పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబ మిషన్ల పంపిణీకి సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబ మిషన్ల పంపిణీకి సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జనరంజకమైన కూటమి పాలనతో వైసీపీ అడ్రస్ లేకుండా పోయిందని అన్నారు. ఇక భవిష్యత్తు అంతా కూటమి ప్రభుత్వం దేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మైత్రి, ఇద్దరు స్నేహితుల మధ్య మైత్రి, భార్య భర్తల మధ్య మైత్రి, తల్లిదండ్రుల మధ్య మైత్రి. ఈ కూటమి ప్రభుత్వంలో మరి 5,000 కలవాలన్నప్పుడు 1,000 పెద్దదంటారు, 1,000 పొట్టిదంటారు, 1,000 గలావంటారు, ఇవి రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఆ సమన్వయంలో ఎక్కడైనా నేను పొరపాటు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు వెంటనే వస్తాడు, అన్నా ఇక్కడ మోసం జరిగింది, ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఇంకా నిద్రపోడు దాటి అయ్యేంత వరకు వదలడు. సో అలాంటి ఒక గట్టి నాయకుడిని మనం ఇక్కడ ప్రెసిడెంట్గా పెట్టుకున్నాం. సో ఆయన యొక్క నిజంగా కష్టం కూడా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఈ జిల్లాలో అన్ని స్థానాల్లో ఎంతో పెద్ద మెజార్టీతో గెలిచారంటే పత్తిపాళ్ళ కూడా 42,000, ఇంకొక 3 బాక్సులు వదిలేశాం. ఇంక లెక్క ఏం చేస్తామన్నారు, మా ఇక్కడే ఉన్నాడు గింజపల్లి వెంకటేశ్వర, ఏడున్నాడు తెలియదు, లేట్ అయిపోతుంది, అంతా సంబరాలు జరగాలి, ఇదేం లెక్కేస్తాం, వాడు ఆడున్నాడో లేడో అని చెప్పేసి బయటకు వచ్చాం. ఎవరు చేయరు అట్లా, అది కూడా లెక్కేద్దామంటారు. అయినా కూడా ఈ రాష్ట్రంలో అత్యధిక ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో మనకు ఉన్న 29 కాన్స్టిట్యున్సీల్లో అత్యధిక మెజార్టీ నాదే. కాబట్టి మీ అందరికీ నేను రుణపడను. అలాగే ఇక్కడ మా కొరపాటి నాగేశ్వరరావు గారు, ఆయన నాకు సీట్ ఇచ్చినప్పటి నుంచి సీటు ఇవ్వకున్న ముందు కూడా 1 ఇయర్ పాటు ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా ఎవరికి ఇచ్చినా సార్ నాకు ఇస్తే మీరు చేయండి, మీకు ఇస్తే నేను చేస్తానని ఒకే మాట మీద పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఒక సైనికుల్లాగా పనిచేస్తూ ఇప్పటికి కూడా అనేక కార్యక్రమాలు, రోజు కార్యక్రమాలు. ఒక్కోసారి అనిపిస్తుంది నాకంటూ తప్పదు, నువ్వు ఒక రోజు రెస్ట్ తీసుకుంటే రెస్ట్ లేదు సార్, జనసేన సేనకు రెస్ట్ లేదు సార్ అని చెప్పి తిరుగుతూనే ఉంటాడు. అలాంటి సో మరి ఇంకా అలాగా తీసుకుంటే అబ్బాయి హరి జిల్లా అధికార ప్రతినిధి, మరి వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఇటు సైడ్ తీసుకుంటే చెల్లెలు పద్మావతి, ఎర్రంశెట్టి పద్మావతి, మన గోరంట్ల కార్పొరేటర్ గారు
గుంటూరు నగరంలో 23వ డివిజన్ పరిధిలోని నగరంపాలెం మెయిన్ రోడ్లో కట్టిన బ్యానర్లను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు 23వ డివిజన్ మహిళలు మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా 23వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు లామ్ నవమి మీడియాతో మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు క్రిస్మస్ పండుగ 2026 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడానికి నగరంపాలెం మెయిన్ రోడ్లో బ్యానర్లు కట్టామని తెలిపారు. గుంటూరు నగరంలో అన్ని ప్రాంతాలలో బ్యానర్లు కడుతున్నారు, వాటిని తొలగించడం లేదు. కానీ నగరంపాలెంలో మాత్రమే బ్యానర్లు నిర్దాక్షిణ్యంగా మున్సిపల్ అధికారులు తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పార్టీ నాయకులుగా మేము మా వార్డు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. బ్యానర్లు కట్టవద్దని ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా బ్యానర్లు తీసివేయటం అన్యాయమని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారిమి అయి కూడా న్యాయం కోసం పోరాటం చేయటం బాధాకరమని తెలియజేశారు. నమస్కారం అండి. మొన్న క్రిస్మస్ కి మా నాయకులకి, మా ముఖ్యమంత్రి గారికి, 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, చంద్రబాబు నాయుడు గారి మిసెస్ కి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశాము. ఆ రోజు ఒక 50,000 ఖర్చు పెట్టి క్యాలెండర్లు మార్కెట్ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. కట్టిన 2 గంటలకే కార్పొరేషన్ సిబ్బంది అక్రమ దళం అంట వాళ్ళు వచ్చి పీకేశారు. ఎందుకు తీసేశారని అడిగితే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు తీయమని చెప్పారు. ఆయన అడిగాము ఎందుకు తీశారు సార్ అంటే వాళ్ళ ఫోన్ నంబర్లతోటే చేశారు, కమిషనర్ గారు తీయమన్నారు అని అన్నారు. కమిషనర్ గారు గుంటూరు మొత్తం లేని రూలు నా ఒక 23వ డివిజన్కి నాకెందుకే పెట్టారు, అందరికీ తీసేయాలి కదా, తీసేస్తే మా ఎందుకు తీసేశారు అని అడిగాము. దానికి సమాధానం లేదు. 3 రోజుల నుంచి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం, రెక్లెస్గానే ఉన్నారు, ఎటువంటి సమాచారం మాకు లేదు. మళ్ళీ జనవరి 1 రోజు కూడా అదే జరిగింది, అట్టాగే 2 గంటల్లో తీసేశారు. వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు తీసేపించారా, కాంగ్రెస్లో నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు తీసేపించారా? అసలు మహిళ అంటే గౌరవం లేదు, మహిళలకు గౌరవం ఇవ్వాలి, కార్యకర్తలే నా బలం అని మా చంద్రబాబు నాయుడు అంటున్నారు. 25 సంవత్సరాల నుంచి 23వ డివిజన్లో నేను ఒక కార్యకర్తగా కొన్ని పదవులు చేపట్టి ఇప్పుడు అంగన్వాడీ పార్లమెంట్లో ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను. నేను ఎలా వర్క్ చేస్తానో ప్రతి ఒక్క నాయకులకి అందరికీ తెలుసు. మరి నాకేంది ఈ దుస్థితి నాకు అర్థం కావట్లేదు. నా ఫ్లెక్సీలు నన్నే ఎందుకు టార్గెట్? సిపిలో నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళ కథ నడుస్తుందా, కాంగ్రెస్ లోంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళ కథ నడిపిస్తున్నారా, లేకపోతే కమిషనర్ గారే గుంటూరు మొత్తం కాకుండా నా ఒక్కదానికి ఒక రూల్ పెట్టారా? నాకైతే సమాధానం కావాలి. దీనివల్ల నాకు ₹1,00,000 నష్టం వచ్చినాయి, డబ్బులు పోతే పోయినాయి. ఒక రోజంతా ఫ్లెక్సీలు ఉంచినా నేను చాలా హ్యాపీ అయ్యేదాన్ని. మహిళలకి ఇది అవమానం. నేను చాలా బాధపడుతున్నా, ఖండిస్తున్నాను కూడా. నాకైతే సమాధానం కావాలి. రైతుల పట్టా భూములను నిషేధిత జాబితా 22A నుంచి తొలగించాలని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామం రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. 40 ఎకరాల విస్తీర్ణంలో రైతుల వ్యవసాయ భూములు కలవని, వ్యవసాయ భూములను 2010వ సంవత్సరంలో 22Aలో చేర్చారని తెలిపారు. ఈ సర్వే నంబర్లో గల భూమిని 1930 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం వారి కాలంలో బంకింగ్హామ్ కెనాల్ నుంచి పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ తవ్వినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కాల్వకి సేకరించారని తెలిపారు. కాల్వ తవ్విన తర్వాత మిగులు భూమిని 1935వ సంవత్సరంలో మిలిటరీలో రిటైర్ అయిన సైనికులకు బ్రిటిష్ ప్రభుత్వం కేటాయించారని తెలిపారు. 5 సంవత్సరాల తర్వాత ఆ భూములను అమ్ముకోవచ్చని బ్రిటిష్ ప్రభుత్వం జీవో ద్వారా అనుమతులిచ్చారని తెలిపారు. సాగు చేస్తున్నామండి. 80 నుంచి మాకు మేము కొనుక్కున్న 1985లో కొనుక్కున్నామండి మేము భూమిని. అక్కడి నుంచి రిజిస్ట్రేషన్లు అవుతూనే వచ్చినాయండి. వచ్చిందా 2017లో ఆగిపోయినాయండి. 2017 మరి ఇప్పుడు అసైన్ ల్యాండే గవర్నమెంట్ భూమి రిజిస్ట్రేషన్లు ఎవరు చేశారండి? ఎందుకు చేశారు? ఏ విధంగా చేయగలిగారు రిజిస్ట్రేషన్లు? రిజిస్ట్రేషన్ చేయకూడదు కదండి. మీ చుక్కల భూమి, పాస్బుక్ లేదు, ఏమీ లేదు, రిజిస్ట్రేషన్ ఎలా చేశారు మీరు? 2017 వరకు పాస్బుక్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేశారండి. 80 సంవత్సరాలు అధికారుల లోపం ఉందనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు అధికారుల లోపమేనండి. ఇప్పుడు సీఎం గారు ఇవ్వమని చెప్పారండి. నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ మినిస్టర్ గారు ఇవ్వమని చెప్పారు. 22A కింద మేము ఇక్కడికి వచ్చాము. 22A కింద ఎందుకు ఇవ్వలేదు? దేవుడు వారు వచ్చినా పూజారి వారు ఇవ్వట్లేదండి. ఇప్పుడు సీఎం గారు ఇవ్వమని చెప్పారండి. లోకేష్ గారి దగ్గరికి పోయాము. లోకేష్ గారు పిఏకి ఫోన్ చేశారు, హరిగోపాల్ గారు అని. హరిగోపాల్ గారు ఇక్కడికి ఫోన్ చేశారండి. జాయింట్ కలెక్టర్ గారు ఫోన్ చేస్తే మేము ఎక్కడ ఉన్నాము, అరగంట ఫోన్ చేస్తామన్నారండి. మూడు సార్లు వెళ్ళామండి ఆయన దగ్గరికి. ఆయన 3 సార్లు ఫోన్ చేస్తే ఏదో ఒక వంక చెప్పడం వెళ్ళిపోవటం. ఇప్పుడు వచ్చామండి. ఇవాళ మళ్ళీ మీటింగ్, సీఎం గారి మీటింగ్ వెళ్ళామంటున్నారు. మరి ఒక పల్లెటూరులో మేము రూపాయి పని చేసుకుని కూలీలు, మరి మేము అన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పడిగాపులు కాసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. ఏం చేయాలండి? ఈ సమస్య పరిష్కారం మాకు త్వరగా ఇచ్చే. మీడియా మిత్రులు నమస్కారం అండి. మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామం. మేము రైతులమి. 1935 బ్రిటిష్ వారికి భూములు ఇచ్చారండి. ఆ తర్వాత ఎన్నో చేతులు మారినాయి. 42 సంవత్సరం తాలూకా డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ భూమిని
2010లో 22A కింద చేర్చారండి. అప్పటి నుంచి మేము సుమారు 10 నెలల నుంచి ఈ భూములు మార్చమని విఆర్ఓ చుట్టూతా, ఎంఆర్ఓ గారు చుట్టూతా, సబ్ కలెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉన్నామండి. ఇంతవరకు అడుగు ముందుకే దాఖలు లేవు. మళ్ళీ అడిగితే కోపం వస్తుంది. మాకు వేరే దారి లేదు. ఇక వచ్చేది ఈసారి సాధకు వచ్చే లెక్క అయితే ఏ పురుగు మందు, రైతులం కాబట్టి పురుగు మందు తెచ్చుకొని ఇక్కడే తాగి ఇక అందుకని వేరే దారి కనపట్ల మాకు. 40 ఎకరం ఉంది సుమారుగా అండి. 40 ఎకరం ఉంది. నా ఒక్కడే కాదండి, పెద్దవాళ్ళపు గ్రామంలో 40 ఎకరం 22A కింద ఉందండి. ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య? సుమారుగా 10-12 నెలల నుంచి అండి సమస్య. మరి అప్పటి నుంచి మీరు ఏం చేస్తున్నారు? తిరుగుతున్నామండి. విఆర్ఓ గారి చుట్టూ తిరుగుతున్నాము, ఎంఆర్ఓ గారి చుట్టూ తిరుగుతున్నాము. ఇదిగో అదిగో అంటున్నారు తప్ప వాళ్ళు అడుగు ముందుకు పరిస్థితి లేదండి. గ్రీవెన్స్ మొదటిసారి రావటం, గతంలో కూడా వచ్చారు? 10 సార్లు వచ్చామండి. ఒకసారి కాదు, 10 సార్లు వచ్చాం. కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళలేదా మరి? మమ్మల్ని లోపల పాలిస్తే వెళ్ళడానికి, లోపల పానీటే వెళ్ళడానికి, ఎంఆర్ఓ దగ్గర వెళ్ళటం, అయిపోతున్న వారిని వెళ్ళటం, వెనక్కి వెళ్ళిపోవటం, వెనక్కి వెళ్ళటం తప్ప వేరే మార్గం లేదండి. ఎవరిని కలిశారు? ఎంఆర్ఓ గారిని కలిసాము. వారు ఈ కాగితం ఇచ్చారు. మీ చేస్తాం లాస్ట్ టైం ఇదే పరిస్థితి చెప్పారు. యానాదుల నివాసాలను తొలగించకుండా ఆపాలని, వారికి ప్రత్యామ్నాయం చూపించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ ప్రజా సంఘాల నాయకులు డిఆర్ఓకి మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జనసేవ సంఘం ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు, పూలే అంబేద్కర్ ఐడియాలజీ ఉద్యమ నాయకులు బత్తుల విల్సన్ మీడియాతో మాట్లాడారు. గతంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ యానాదులకు ప్రత్యామ్నాయం చూపించే వరకు యానాది కాలనీలోనే ఉండాలని చెప్పారని తెలిపారు. సంవత్సరం కాకముందే నేడు జీఎంసీకి సంబంధించిన కొంతమంది అధికారులు 3 ప్రొక్లైన్లతో వచ్చి మీరు వెంటనే ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని యానాదులను భయభ్రాంతులకి గురి చేశారని తెలిపారు. యానాదుల సమస్యల్ని కూటమి ప్రభుత్వం పరిష్కరించకపోతే వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో విప్పర్ల ముత్తయ్య, నల్లపు నీలాంబరం, దార్ల అర్జున కుమార్, కొప్పుల సురేష్, యానాది సంఘం మహిళలు పాల్గొన్నారు. తీసేయమంటున్నారు, తీయపోతే దున్నిస్తామంటున్నారు. మాకు కొంచెం సాయం చేస్తుందిగా మేము కడుపుతో మాట్లాడినాం. ఆయన ఏదో చేశాడు, కొద్దిగా మాట్లాడాడు ఫోన్తోన. మళ్ళీ ఇప్పుడే మా ఆడికి వెళ్ళేళ్ళకి దున్నిచ్చేస్తా అన్నారు పొద్దునొచ్చి. మరి మళ్ళా కలెక్టర్ ఏం చెప్పాడో కొద్దిగా తీయకుండా మా ఇండ్లు కట్టించేంత వరకు మమ్మల్ని తీయొద్దు అనకూడదు. ఆ మేడం గారు కూడా వచ్చింది, మాట్లాడింది, తీయనీలే అని. మళ్ళా పొద్దున వచ్చి తీయిపోతే మేము దున్నిచ్చేస్తాం అని మాట్లాడుతున్నారు. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాయి. వర్గాల్లో 5వ లైన్లో యానాదులు గత 30 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు. అవి గతంలో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాలని ప్రపోజల్ పెట్టినప్పుడు అప్పుడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, ఎమ్మెల్యే గారిని ఒక 6 నెలలు తిరిగినాక వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ తీసేసి హాస్పిటల్ కట్టే ప్లేస్లో తీసేసి పక్కన వేసుకోమంటే మళ్ళీ ఆ పక్కనే వేయటం జరిగింది. అక్కడ కూడా మోకాళ్ళలోతు నీళ్లు వర్షం పడితే ఇబ్బందిగా ఉంది. ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే మేడం గారు ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తాను, అప్పటిదాకా ఆడ ఉండమని గత ఆగస్టు 15వ తారీఖు అక్కడికి వచ్చి చూడటం కూడా జరిగింది. మరి ఈ లోపల నిన్న వాళ్ళ అడావుడి చేసి 3 జేసీపీలు పెట్టి అదంతా సదరం చేస్తున్నారు. ఇవి కూడా తీసేస్తామని ఆందోళన చేస్తున్నారు. కనుక 30 సంవత్సరాలు బట్టి ఆడుంటున్న యానాదులు చిత్తుకాయితాలు ఏరుకొని జీవించే వాళ్ళని ఈ ప్రభుత్వం 26 స్థలాలు పరిష్కారం చేయలేని స్థితిలో కేంద్ర మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ప్రభుత్వం కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. పేపర్లోనూ అనేక ప్రకటనలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రధానమంత్రి చెబుతాడు, ఇటో రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతారు. పేదవాళ్ళు అక్కడ పోషిస్తే ఆ గుడిసెల్లో వాన పడితే మోకాళ్ళు నీళ్ళు ఉంటాయి. ఇవ్వండి ఈ రకంగా వర్షం పడ్డప్పుడు ఈ రకంగా ఉంటాయి అక్కడ. కనుక సుమారు 30 సంవత్సరాలుగా యానాదులు ఎరుకల వాళ్ళు కాకుమాని వారితో 5వ లైన్లో శ్మశానం వెనక నివాసాలు ఉంటున్నారు. చిన్న చిన్న గుడిసెలు వేసుకొని కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాము. అది కార్మిక శాఖ స్థలమైనప్పటికీ వాళ్ళకి ఎటువంటి పొజిషన్ లేదు కాబట్టి అక్కడ ఉంటున్నారు. కలెక్టర్ గారు కూడా పిలిచి మాట్లాడారు. పలు దఫాలుగా నాయకులతోటి మాట్లాడి ఆ బాధితులతో మాట్లాడిన తర్వాత వాళ్లకు వేరే స్థలం ప్రత్యామ్నాయంగా అక్కడి నుంచి తొలగించేటప్పుడు వేరే స్థలం ఇచ్చి పంపించి మీ ఖాళీ చేపిస్తామని చెప్పారు. అందుకు బాధితులు, నాయకులు, ప్రజా సంఘాల వాళ్ళు కూడా సమ్మతించారు, ఒప్పుకున్నారు. అదేవిధంగా ఈ రోజులో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు
3 జేసీబీలు పంపించారు, అవి దున్నేస్తాము మీరు తీయకపోతే అని. ఒక పక్క ఏమో కలెక్టర్ గారి దగ్గర ఇష్యూ పెండింగ్లో ఉంది. అందుకని మేము ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొద్దాం పీజీఆర్ఎస్లో చెప్పి వచ్చాము. డిఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే డిఆర్ఓ గారు గట్టిగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని పిలిచి కలెక్టర్ గారి దృష్టిలో ఉన్న విషయంలో మీరు ఎట్లా తలదూరుస్తారు, కలెక్టర్ గారు ఆల్రెడీ ఒక డిసిషన్ తీసుకున్నారు కాబట్టి మీరు ఆ జేసీబీని వెనక్కి తీసుకెళ్ళడానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి స్థలాలు ఇచ్చే వరకు వేమూరు నియోజకవర్గ అభివృద్ధిలో మరొక కీలక ముందడుగుగా వేశామని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. బాపట్ల జిల్లా నిధులతో వేమూరు మండలం బూతుమల్లి గ్రామం మెయిన్ రోడ్డు వద్ద మంజూరైన 92 లక్షల వ్యయంతో రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రహదారి అభివృద్ధి పనుల వలన బూతుమల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం లభించడంతో పాటు రైతులు మరియు ప్రజలకు మరింత సౌలభ్యం కలగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండలం కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో సిసి రోడ్ నిర్మాణం, గ్రామం పొలిమేర వరకు సిసి రోడ్ నిర్మాణం జరగబోతుంది. శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమం దగ్గర ఒక నెల రోజుల్లోపే ఈ రోడ్ నిర్మాణం తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా అభివృద్ధి అడుగంటిపోయింది. 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా 100 కోట్ల నిధులు తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్ఎండ్బి కానీ, పంచాయతీరాజ్ కానీ, శక్తి సబ్ ప్లాన్ కానీ అన్ని రకాల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా గ్రామంలో, దళిత వాడల్లో కానీ, ఊళ్ళల్లో ఉన్నటువంటి సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం కానీ, అదేవిధంగా మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆర్ఎండ్బి, పంచాయతీ రోడ్ల నిర్మాణం అన్నీ కూడా అప్పుడు చేశాం. వివిధ రకాల్లో పుష్కరాల నిధులు తీసుకొచ్చాం, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ నిధులు తీసుకొచ్చాం, సబ్ ప్లాన్ నిధులు తీసుకొచ్చాం, అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం నియోజకవర్గం. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాలు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇదంతా కూడా డెల్టా ఏరియా, బ్లాక్ కార్డ్ స్థాయిలు ప్రతి సంవత్సరం కూడా రిపేర్లు చేస్తే కానీ ఉండని రోడ్లు నిలబడదు. అటువంటి పరిస్థితుల్లో కనీసం మినిమం మరమ్మతులు కూడా నొచ్చుకున్నటువంటి దౌర్భాగ్య స్థితికి రహదారులు వెళ్ళిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో మంగళగిరి నియోజకవర్గం చినకాకాని గ్రామ సమీపంలోని అంజుమాన్ ఇస్లామియా ఆధీనంలో ఉన్న 71.57 ఎకరాల వక్ఫ్ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కుకి కేటాయించడంపై ముస్లిం సమైక్య వేదిక అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్, కోశాధికారి అబ్దుల్ సలాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం సమాజానికి సంబంధించిన ఈ భూమిని ఎలా ఇండస్ట్రియల్ పార్కుకి కేటాయిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ముస్లిం సమైక్య వేదిక డిఆర్ఓ కాజావలికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వక్ఫ్ భూముల విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరపాలని తెలిపారు. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. వక్ఫ్ భూముల విషయంలో న్యాయం జరగకపోతే ముస్లిం సమాజం పక్షాన ఉద్యమ బాట పడతామని ప్రకటించారు. ఈరోజు ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర సభ్యులందరికీ రావడం కారణము, గత 15 రోజులకు ముందు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో ఉన్న 73 ఎకరాల స్థలానికి అది కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారని చెప్పేసి ముస్లిం ప్రజల్లో ఒక ఆందోళన కలిగించిన విషయము. దాని గురించి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ గత 15 రోజులు అయినంత వరకు కూడా ఈరోజు కూడా కలెక్టర్ గారికి ఇలాంటి స్పందన లేదు. ఇది సీఎం గారి దృష్టికి పోయిందా లేదా అది కూడా మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ముస్లింలలో చాలా ఆందోళనకరంగా ఇది ఏమవుతుంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈరోజు మళ్ళా కలెక్టర్ గారికి కన్సల్టెంట్ వచ్చాము. కానీ ఇంతవరకు కూడా ఏది కమిటీ కానీ వేయడం కానీ, అందరినీ పిలిపించి మాట్లాడడం కానీ, దీని మీద ఏదైనా చర్చ చేయడం కానీ, ఒక రౌండ్ టేబుల్ సమావేశంగా అందరినీ ముస్లిం పెద్దలను, మత పెద్దలను, అలాగే ఆర్గనైజేషన్లకు అందరినీ పిలిపించి దీని మీద ఒక కమిటీ వేసి దాంట్లో మంచి చెడ్డలు ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకొని దీని మీద నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ గారు అప్పుడు చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరిని పిలిపించలేదు, మాకు ఇలాంటి సమాచారం కూడా లేదు. ముస్లిం ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ స్థలం ఆక్రమణకు గురవుతుందా, కంపెనీలు కట్టబెడతారా అని చెప్పేసి ముస్లింలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారు వచ్చాము. కలెక్టర్ గారు ఏదో సీఎం ప్రోగ్రాం ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. దీనికి మేము
ఈ రోజు కూడా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే వచ్చే రోజుల్లో ముస్లింల చాలా ఆవేశంగా ఉంది, ఇది ఏదో ఆక్రమణ చెప్పేసి. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పోయి కలిసినా కూడా ఆయన మీద ఏదో నింద వస్తుందని చెప్పేసి ఆయనకు ఏదో మేము టార్గెట్ చేస్తున్నామని చెప్పేసి ఆయన భయపడుతున్నారు. కానీ సీఎం తీసుకుని దీన్ని పరిష్కారం చేయాల్సి ఫోన్ ఇచ్చేసి ఆయన ఏం చేస్తున్నారంటే ఇట్లా ప్రభుత్వానికి ఇట్లా ముస్లింలలో నేను మధ్యలో ఇరుక్కుపోయాను, ఇది ఏం చేయాలో చెప్పి అని అర్థం కాక తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మీరు ఎమ్మెల్యేగా ఈ కమిటీకి ఒక సభ్యులుగా ప్రెసిడెంట్గా ఉండి ఇలా తప్పుడు అడుగులు వేయడం ఇది కరెక్ట్ కాదు. వచ్చే రోజుల్లో ముస్లిం సమాజంలో మీరు కూడా చరిత్రహీనులుగా ఉంటారు, లేదంటే మీరు మంచి చేసినట్టు చరిత్రలో మంచిగా పేరు సంపాదించుకుంటారు. ఈ బర్కాతుహు గత 2 వారాల క్రితం మా కలెక్టర్ అమ్మ గారికి ఈ అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు వారు కానీ మా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా కమిటీ వేస్తానని చెప్పడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీ వేస్తాము, మేము ఐఏఎస్ ఆఫీసర్లతో వేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఈ కమిటీలు కానీ ఏం కానీ వేయలేదు. మా జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సమైక్య వేదిక సభ్యులు పూనుకొని రావటం అనేది చాలా గర్వకారణం. గుంటూరులో తూర్పు ప్రజలు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దీని మీద స్పందించి ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే దారాదత్తం చేస్తున్నారు. ఎప్పుడో 110 సంవత్సరాల కింద పెట్టిన ప్రాపర్టీ, మన పెద్దలు మా ముస్లిం సమాజం కోసం పెట్టిన ప్రాపర్టీ కాబట్టి అది ముస్లింలకే చెందాలి, దాంట్లో అభివృద్ధి జరగాలి, అందరికీ అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకు కూడా దాంట్లో లాభం జరిగే విధంగా ఉండాలి తప్ప ఈ దారాదత్తం చేస్తే మా భూమి రాజధానిలో మిగిలకపోతే రేపు రాబో తరాలకు ఏమందించాలని దాని మీద మా పెద్దలు ఆలోచిస్తున్నారో అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా దీని మీద స్పందించి ప్రతి ఒక్క గుంటూరు టౌన్లో లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు ముందుకొచ్చి ఈ ఆస్తిని కాపాడుకునే విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది. దీని మీద కమిటీ వేసి దీని మీద కలెక్టర్ అమ్మ గారు, దీనికి కన్సర్న్ మినిస్టర్ గారు, ఈ ఎంపీ గారు, మా లోకేష్ బాబు గారు దీని మీద దృష్టి సాధించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.